అందరికీ హాయ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎంపీసీ ఫిజిక్స్, ఐపీఈ ఇంపార్టెంట్ మనం పబ్లిక్ వ్యూలో యూస్ అయ్యే క్వశ్చన్స్ ఇంకా ఫార్ములాస్ గురించి ఈ యొక్క లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ లెసన్ నెంబర్ 5 వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Work is said to be done when a force displaces a body within the direction of applied force. అంటే మనము ఏమైనా ఫోర్స్ అప్లై చేసి ఆ వర్క్ని చేస్తే దాన్ని వర్క్ అంటాం. దాన్ని మనం ఎలా ఈ ఫిజిక్స్లో రాసుకుంటామంటే W=F cos θ. దెన్ వర్క్ ఈజ్ ఎ స్కేలర్ ఆల్సో. అంటే మనం ఈ వర్క్ని స్కేలర్ కూడా అంటాం. దీని ఒక SI యూనిట్ అనేది జౌల్లో లెక్కేస్తాం. ఇంకా దీన్ని CGS యూనిట్ అనేది ERGతో లెక్కేస్తాం. CGS యూనిట్, SI యూనిట్ అనేది జౌల్ అని గుర్తుపెట్టుకోవాలి. అది CGS యూనిట్ ఆఫ్ ఎ వర్క్ అని అడిగితే ఎర్గ్ అని రాయాలి. మనం సింపుల్గా W=Fs అని రాసుకుంటాం. కానీ మనం ఇది అప్లై చేసినప్పుడు W=Fs cos θగా రాసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్సెస్. ద వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్సెస్ కెన్ బి ఎక్స్పోజ్డ్ హ్యాస్ x2 x1. మనం చేసే వర్క్ అనేది రెండు వేరియబుల్స్తో మనం ఇక్కడ డినోట్ చేస్తాం. అదే W=X2 నుంచి x1 వరకు. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్. ఒక వర్క్ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ ద్వారా ఎక్స్ప్రెడ్ అవుతుంది. అదే ద వర్క్ బై కాన్స్టెంట్ ఫోర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ హ్యాస్ W=Fs. W=Fs అంటే వర్క్ ఈక్వల్స్ టు సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఇంకా ద ఏరియా ఆఫ్ అండర్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ వర్క్ డన్. అంటే దాని ఒక ఏరియా అనేది ఇంకా దాని డిస్టెన్స్ అనేది వర్క్ డన్గా చెప్తుంది. నేచర్ ఆఫ్ వర్క్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. అక్కడ చేసిన వర్క్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు, జీరో అయినా ఉండొచ్చు. నెక్స్ట్ పాజిటివ్ వర్క్. ద వర్క్ ఈస్ అ పాజిటివ్ అంటే 90 less than θ less than 0. వర్క్ Fs cos θగా రాసుకుంటాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. దెన్ θ 0. ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఈస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక బాడీ అనేది సేమ్ డైరెక్షన్లో అప్లైడ్ అయి ఉంటే దాన్ని పాజిటివ్ వర్క్ అంటాం. అదే అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని నెగిటివ్గా మనం గుర్తుంచుకోవాలి. అది ఎలా అంటే పాజిటివ్లో డైరెక్షన్ అనేది సేమ్గా ఉండాలి. ఇక్కడ ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి ఇది నెగిటివ్. అంటే 180 less than θ less than 190. అంటే ఎగ్జాంపుల్స్కి రాయమంటే మనం సింపుల్ పెండ్యులియం ఇంకా స్ప్రింగ్ అని రాసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ వర్క్ డన్ బై గ్రావిటీ ఆన్ సింపుల్ పెండ్యులియం. కన్సిడర్ ఏ సింగిల్ పెండ్యులం ఆఫ్ ఏ లెంత్ అండ్ పుల్డ్ బై ఏ ఫోర్స్. ఇక్కడ మనం ఒక సింగిల్ పెండ్యులంని లెంత్ని ఎల్తో డినోట్ చేస్తాం. అది ఒక పుల్డ్ బై ద ఫోర్స్ అంటే ఒక ఫోర్స్ ద్వారా పుల్ అయ్యింది. అప్పుడు S cos θ L - H/L అండ్ L cos θ L - H అని రాసుకుని అప్పుడు H - L cos θ అనేది గుర్తుంచుకోవాలి. అప్పుడు సింపుల్గా H L కామన్ తీసి 1 - cos θ దెన్ W=mgH అండ్ W=mgL అండ్ 1 - cos θ వర్క్ డన్ బై గ్రావిటేషన్ అండ్ Wg -mgL అండ్ 1 - cos θ W=FL sin θగా రాసుకుంటాం. అండ్ కాస్ ప్లేస్లో ఇక్కడ మనం సైన్ అని రాసుకున్నాం అనమాట. పుల్లింగ్ ఆఫ్ హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ ద చైన్ ఆన్ ద టేబుల్. ద లెంత్ ఆఫ్ ద చైన్ ఈజ్ L. అంటే ద లెంత్ ఆఫ్ ద చైన్ అనేది మనం Lగా రాసుకున్నాం. ఆఫ్ 1/m పార్ట్ ఈస్ హ్యాంగింగ్. అంటే ఒక 1/m అనే పార్ట్ అనేది హ్యాంగ్ అవుతుంది ఒక టేబుల్ మీద. అప్పుడు W=mgH. ఇది మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. W=mgH. దెన్ m/n అనేది అక్కడ కొంచెం గ్రావిటేషన్ అనేది ఉంది అందుకు అది G. దెన్ 1/2n. అప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ ఎలా చేసుకోవాలి? mgL/2n². స్టిల్ సమ్ పార్ట్ ఆఫ్ చైన్స్ హ్యాంగింగ్ అయినప్పుడు W=mgL/2 ఆర్ ఎల్స్ 1/n², 1/n² అని రాసుకుంటే ఇక్కడికి ఇలా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ ఏ బాడీ ఆఫ్ మాస్ అనేది mతో డినోట్ చేస్తాం. అదే ఆఫ్ డెన్సిటీ అనేదాన్ని D1గా లైస్. అది లైస్ ఆన్ ద నాన్ విజిబుల్ లిక్విడ్ ఆఫ్ డిస్టెన్స్ D2. డెన్సిటీ అంటే డెన్సిటీ ఫస్ట్ D1, డెన్సిటీ టు D2. ద మినిమం వర్క్ డన్ బై ద లిఫ్ట్ ఆర్ బాడీ విత్ ద యూనిఫామ్ వెలాసిటీ. అక్కడ కొంచెం ఒక వెలాసిటీతో ఆ వర్క్ అనేది జరిగి ఉండాలి. దాని హైట్ అనేది Hతో డినోట్ చేసుకుంటాం. దెన్ W=mgH. అది కామన్. దెన్ 1 - D2/D1. లిఫ్టింగ్ ఆఫ్ ఏ చైన్ వర్టికలీ అప్వర్డ్ టు కాన్వర్. అప్పుడు దీనికి ఎలా రాసుకోవాలి? W=mgL/u.
వర్క్ డన్ బై ద ఐడియల్ గ్యాస్ అనేప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు V మైనస్ V1 ఇంటూ డివి. ఇక్కడ W ఈజ్ ఈక్వల్స్ టు పవర్ అని రాసుకొని V2 మైనస్ V1 అంటే V2లోంచి V1 తీసినాం అంటే V2 గ్రేటర్ దెన్ V1. When the spring is extended, the force then extended is enlarger of the spring అంటే F proportional to X then F equals to minus X. ఇక్కడ K is the spring of constant. స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దెన్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ F ఆల్రెడీ ఇంత చెప్పుకున్నాం. అదే సేమ్ ఇక్కడ DW అనేది అంటే ఇక్కడ మనకు ఒక స్ప్రింగ్ ఉంది, దాన్ని మనం 2 హాఫ్స్ చేసుకున్నాం అంటే X1 అండ్ X2. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం dx ఈజ్ ఈక్వల్స్ టు xn+1 బై n+1 అని చేసుకున్నాం. దెన్ dx ఈజ్ ఈక్వల్స్ టు x1+1 బై 1 మైనస్ 1+1 దెన్ dx ఈజ్ ఈక్వల్స్ టు x²/2 అని వేసుకుంటాం. అది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత W ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ దెన్ K x² 1 మైనస్ హాఫ్ kx² అని వస్తుంది మనకి ఆన్సర్. నౌ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఎనర్జీ. కెపాసిటీ టు డూ ఏ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. అంటే ఒక కెపాసిటీ కావాలి మనకి, ఎనర్జీ ఉంటేనే కదా వర్క్ డన్ అవుతుంది. సో ఎనర్జీ అనేది మనకు కావాలి. ఇక్కడ ఎనర్జీ అని 2 టైప్స్ ఉన్నది, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఒకటి కైనెటిక్ ఎనర్జీ. ఈ 2 ఎనర్జీస్ అనేవి మనకి ఈ లెసన్లో బేస్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ పొటెన్షియల్ ఎనర్జీ, దీన్ని మనం PEతో డినోట్ చేసుకుందాం. ద ఎనర్జీ ప్రొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఇట్స్ హైట్స్. ఒక బాడీ నుంచి ఎనర్జీ ప్రొసీడ్ అవుతుంది, అదొక వర్చ్యూగా హైట్ అనమాట. ఇది కన్సిడర్ ఈక్వల్స్ టు H. హెన్స్ ద వర్క్ ఆన్ ద బాడీ W ఈక్వల్స్ టు Fs అండ్ W ఈక్వల్స్ టు FH. అంటే Mకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో Mకి మధ్యలో ఎంత హైట్ ఉందో అనేది ఇక్కడ మనం చూస్తాం. U ఈజ్ ఈక్వల్స్ టు mgh అండ్ A ఈజ్ ఈక్వల్స్ టు G. Kinetic energy. The energy is propelled by the body. The vertical is motion is called kinetic energy. ఇక్కడ when a bullet is fired into a wooden plank అంటే ఒక వుడెన్ ప్లాంక్కి మనం ఒక బుల్లెట్ని ఫైట్ చేసిన తర్వాత దాని ఒక ట్రావెల్ డిస్టెన్స్ని మనం ఎక్స్గా వేసుకుంటాం. ద డిస్టెన్స్ ఇస్ ఆఫ్టర్ ద వుడెన్ ప్లాంక్ ఇస్ ఈక్వల్స్ టు MA. F ఈజ్ ఈక్వల్స్ టు MV ఈజ్ ఈక్వల్స్ టు చేస్తే మనకి వర్క్ డన్ బై ద బుల్లెట్ అనేది F ఈజ్ ఈక్వల్స్ టు FS అండ్ W ఈజ్ ఈక్వల్స్ టు V² ఫార్ములాలో వేస్తే ఇక్కడ దాకా మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 క్వశ్చన్స్ అనేవి చాలా మెయిన్. వర్క్ ఎనర్జీ థియరమ్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ KE అండ్ మూమెంటమ్. ఇంకొక క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుందాం, వర్క్ ఎనర్జీ థియరమ్. దీనికి మనం స్టేట్మెంట్ రాసుకుందాం. ద వర్క్ డన్ ఆన్ ఎనీ బాడీ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. అంటే ఒక వర్క్ అనేది డన్ అయింది ఒక బాడీ మీద, అది ఈక్వల్స్ టు కెనెటిక్ ఎనర్జీగా ఉండాలి. అప్పుడు డెల్టా W ఈజ్ ఈక్వల్స్ టు రాసుకుందాం ఉండండి. ఇప్పుడు ప్రూవ్ చేద్దాం దీన్ని. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ అనేది Mతో డినోట్ చేసుకోవాలి. అండ్ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ అనేది Vతో మనం డినోట్ చేసుకోవాలి. ఆఫ్టర్ అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ రీచ్డ్ టు ఫైనల్ వెలాసిటీస్ V. ఇప్పుడు మనం అది నోట్బుక్లో రాస్తున్నాం. సో చూడండి, ప్రూవ్ దగ్గర మనం ప్రూవ్ అని పెట్టుకొని కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ M అండ్ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ దాన్ని మనం దేంతో డెన్ చేసుకుంటాం Vతో. ఆఫ్టర్ అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే దానికి ఒక కొంచెం తర్వాత కొంచెం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తాం. అప్పుడు అది ఇట్ రీచెస్ టు ఫైనల్ వెలాసిటీ. ఆ ఒక అప్లై చేసిన ఫోర్స్ అనేది ఫైనల్ వెలాసిటీకి వెళుతుంది అనమాట, రీచ్ అవుతుంది. సో ఆఫ్టర్ అప్లయింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్ రీచెడ్ టు ఫైనల్ వెలాసిటీ. అంటే దీన్ని మనం ఎందులో నుంచి తీసుకుంటాం, V² మైనస్ U² ఈజ్ ఈక్వల్స్ టు 2AS అనే ఒక ఫార్ములా మనకి ముందు ఉంటుంది. అది స్ట్రైట్ లైన్ ద మోషన్ అనే టాపిక్స్లో మనకు ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు 5th లెసన్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ టాపిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ వీడియోస్లో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే V² మైనస్ U² 2AS అనే ఒక ఫార్ములాని మనం తీసుకున్నాం.
ఇక్కడ ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద అప్లై అయింది. అక్కడ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో కొంచెం డిస్టెన్స్ అనేది ఉంది. అక్కడ కొంచెం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసామని డయాగ్రామ్ అక్కడ చూపిస్తున్నాం. దెన్ S ఈజ్ ఈక్వల్స్ టు v²-u² 2a అని రాసుకుంటాం. అంటే ద వర్క్ డన్ ఆన్ ద బాడీ, అంటే ఒక వర్క్ అనేది బాడీ మీద జరిగింది అంటే మనం దానికి ఏం రాసుకుంటాం, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ అని రాసుకుంటాం. అంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అనమాట. దెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు m.a.s అనమాట. అంటే అక్కడ కొంచెం మాస్ అనేది ఉంటుంది, ఇంకా యాక్సలరేషన్ అనేది ఉంటుంది, ఇంకా మనకి అంటే స్పీడ్ అనేది కొంచెం ఉంటుంది. సో w ఈజ్ ఈక్వల్స్ టు ma, v²-u² అంటే ఏఏ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ w ఈజ్ ఈక్వల్స్ టు m/2 అండ్ v²-u². Then w is equals to half mv² minus half mv². Then w is equals to kf minus ki అయినప్పుడు w is equals to k డాట్ e అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ w is equals ఇక్కడ ఫోర్స్ అనేది ఇక్కడ కెనెటిక్లో వచ్చింది మనకి. సో w is equals to డెల్టా k డాట్ e అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఫస్ట్ క్వశ్చన్, 8 మార్క్స్ తప్పగా పడుతుంది. మనం ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. ఇది పబ్లిక్ వ్యూలో మీరు 5 స్టార్స్ పెట్టుకోవచ్చు, కంపల్సరీ పడే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద రిలేషన్ బిట్వీన్ కేఈ అండ్ మూమెంటమ్. ద రిలేషన్ బిట్వీన్ కేఈ అండ్ మూమెంటమ్ గురించి చూసుకుందాం. సో ద రిలేషన్ బిట్వీన్ కేఈ అండ్ మూమెంటమ్ చూసారు కదా, అక్కడ 3 స్టార్స్ పెట్టారు, అంటే వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో k ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv², అంటే ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు mv అండ్ p² ఈజ్ ఈక్వల్స్ టు mv², అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv² ఇంటూ m/m. దెన్ k ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv²/m అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు p²/2m అని రాసుకుంటాం. దీని కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ద ఎనర్జీ ఏదైతే క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయ్డ్, అంటే అక్కడ ఎనర్జీ అని క్రియేట్ అని అవుతుంది, డిస్ట్రాయ్డ్ అయినా అవుతుంది, లేదా అది కన్వర్ట్ టు వేరే ఫామ్గా కనెక్ట్ చేస్తాను. అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ రిమైన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ అండ్ కేఈ, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కినెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఈ థీరం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎగ్జాంపుల్ ఇది 4 మార్క్స్ ఇచ్చినా మీరు రాయాలి, అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. దెన్ థర్డ్ క్వశ్చన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి చేయమన్నాడు. ఇంకా ఇన్ కేస్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేస్ ఆఫ్, అంటే ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. కన్సిడర్ బాడీ ఆఫ్ మాస్ అనేది m, ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ h ఫ్రమ్ ఏ గ్రౌండ్, అంటే ఒక గ్రౌండ్ నుంచి సమ్ మాస్తో ఉంది. దాన్ని కన్సిడర్ 3 పాయింట్స్తో మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి ABC, ఇది డయాగ్రామ్. సో ద టోటల్ ఆఫ్ ఏ పాయింట్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ mgh అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. అక్కడ కినెటిక్ ఎనర్జీ ఏమీ లేదు కాబట్టి 0. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు పిఈ ప్లస్ కేఈ mgh ప్లస్ 0 అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్లో మనకి mgh మిగులుతుంది. అదే బి టోటల్ ఎనర్జీ అట్ బి పాయింట్ అండ్ పిఈ ఈజ్ ఈక్వల్స్ టు mg-x అనుకుంటే పిఈ ఈజ్ ఈక్వల్స్ టు mgx ఈజ్ ఈక్వల్స్ టు k ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². ఫ్రమ్ v²-2u², a ఈజ్ ఈక్వల్స్ టు 0, s ఈజ్ ఈక్వల్స్ టు x, u ఈజ్ ఈక్వల్స్ టు 0. అది మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, పిఈ ప్లస్ కేఈ చేసుకుంటే mgh మైనస్ పిఈ అంటే mgx అండ్ కేఈ కూడా mgx. లాస్ట్లో మనకి mgx క్యాన్సిల్ అవుతే mgh అనేది మిగులుతుంది. సో అది వేసుకోవాలి. దాని టోటల్ ఎనర్జీ ఆఫ్ పాయింట్ సి, అంటే ఇక్కడ పవర్ ఎనర్జీ అనేది 0, కెనెటిక్ ఎనర్జీ అనేది హాఫ్ mv². అండ్ ఫ్రమ్ ఫార్ములా, ఇందులో ఈ క్వశ్చన్ అంతా మన ఫార్ములా బేస్లో ఉంది. v²-u² ఈక్వల్స్ 2as, దెన్ v² ఈక్వల్స్ టు 2gh అని వేసుకుని ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m అని వేసుకొని క్యాన్సిలేషన్ జరుగుతుంది. దాని తర్వాత mgh ఈక్వల్స్ టు అండ్ మళ్ళీ ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే mgh అని వస్తుంది. ఇలా ఈ థీరం మనం ప్రూఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్, వర్క్ ఎనర్జీ థీరం, రిలేషన్ బిట్వీన్ కేఈ అండ్ momentum and law of conservation of energy in case of freely falling body. ఈ 3 questions very important in the public view. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో, మీ సపోర్ట్ని బట్టి నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళ పేపర్స్ అనేవి మారింది ప్యాటర్న్, సో అందరు టెన్షన్గా ఉన్నారు. సో
నేను చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్గా ఎదిగితే ఖచ్చితంగా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. థ్యాంక్ యూ If గైస్. you like this video, like, share, comment and subscribe if you have any doubt.